Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దీవెనకరముగు వర్షములు కురియును. హల్లెలూయా. వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, దిగువ ప్రాంతాల్లో ఉన్నప్పుడు భయంకరంగాను ఇబ్బందికరంగానూ ఉంటుంది. కొన్నిసార్లు వడగళ్ళు వర్షం పడుతూ ఉంటాయి, యాసిడ్ రెయిన్స్ పడుతూ ఉంటాయి, అవి మనకి హాని చేస్తాయి. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడేది ఇలాంటి వర్షాల కోసం కాదు. దేవుడు దీవెనకరమైన వర్షం కోసం మాట్లాడుతున్నారు. ఎండిపోయిన భూమి మీద వర్షం పడినప్పుడు ఆ భూమి ఎలా అయితే ఫలిస్తుందో, దేవుని యొక్క దీవెనలు ఎండిపోయిన మన జీవితాల మీద పడినప్పుడు మనం కూడా అలా ఫలిస్తామని. ఆత్మీయంగా ఎండిపోయారా? దేవుడు తన దీవెనకరమగు వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తాడని, తన ఆత్మశక్తితో మిమ్మల్ని నింపి ఆయన కొరకు ఫలింపచేస్తాడు. ఆర్థికంగా ఎండిపోయారా? దేవుడు తన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాడు. మీరు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆరోగ్యపరంగా ఎండిపోయారా? దేవుడు మీకు స్వస్థతనిస్తారు, తిరిగి లేవనెత్తుతారు. సమాధానపరంగా ఎండిపోయారా? దేవుడు మీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తారు. ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మీ మధ్య కలగజేస్తారు. అవమానాలు గుండా, రిజెక్షన్స్ గుండా, ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నారా? దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మీరు చేసే ప్రయత్నాలని దేవుడు ఆశీర్వదిస్తారు. దీవెనకరమగు వర్షాలు మీ మీద కురుస్తాయి. మీరు ఫలిస్తారు. నీరు కట్టిన తోటలా ఉంటారు. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి సహాయం చేసేవారుగా మీరుంటారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ఎండిపోయిన జీవితాల మీద దేవుడు దీవెనకరమగు వర్షాలు కురిపిస్తాడు. సమృద్ధిని దేవుడు అక్కడ ఉంచుతాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా, మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా, మీకు వందనాలు. అవును తండ్రి, మా జీవితంలో చాలా విషయాల్లో ఎండిపోయి ఉన్నాం ప్రభువా. మీ దీవెనకరమగు వర్షాలు మా మీద కుమ్మరించండి అయ్యా. ప్రభువా, మమ్మల్ని తిరిగి ఫలింపచేయండి, తిరిగి నిలబెట్టండి. మా ప్రయత్నాలు ఫలింపచేయండి, మా పని ఫలింపచేయండి. ప్రభువా యేసే, ఆరోగ్య విషయంలో మాకు సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి. ఆత్మీయపరంగా నిలబెట్టండి. ఆత్మీయపరంగా మమ్మల్ని ఫలింపచేయండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.